శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం చదువులో ఉన్నటువంటి ఎదుగుదల మరియు అడ్డంకులు, ఫోకస్, మెంటల్ స్పెషలిటీకి కారణమయ్యేటువంటి ప్రధాన గ్రహాలు, జాతకంలో కొన్ని స్థానాల్లో ఉన్నటువంటి విద్య సులభంగా సాగుతూ ఉంటుంది. కొన్ని లోపాలు ఉంటే చదువు ఆగిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియోలో మనం ప్రతి గ్రహం ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం స్పష్టంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. విద్యలో కీలకమైనటువంటి గ్రహాలు, చదువుతో నేరుగా ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి గ్రహాలు 4. అవి ఏమిటి? బుధుడు మేధస్సుకు, లాజిక్కు, స్పీడు, గ్రహణాశక్తి కలిగి ఉంటుంది. గురువు జ్ఞానము, లోతైన అర్థము, శాస్త్రాలు, మార్గదర్శనం కలిగి ఉంటుంది. శుక్రుడు కళలు, డిజైన్, కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. చంద్రుడు మైండ్, స్టెబిలిటీని మరియు కన్సల్టేషన్ని కలిగి ఉంటుంది. ఈ 4 బాగుంటే చదువు సాపిగా కూడా చదువులో మునిగి తేలుతూ ఉంటారు. మరి బుధుడు బలంగా ఉంటే, బుధుడు విద్యలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు. విద్యకు అతను 2వ, 4వ, 5వ, 9వ, 10వ భావాల్లో బలం ఇచ్చేటువంటి గ్రహం. అంటే 2వ స్థానంలో బుధుడున్నట్టయితే, 4వ స్థానంలో బుధుడున్నట్టయితే, 5వ స్థానంలో బుధుడున్నట్టయితే, 9వ స్థానంలో బుధుడున్నట్టయితే, 10వ స్థానంలో బుధుడున్నట్టయితే భావాల్లో బలం ఇచ్చేటువంటి గ్రహం అవుతాడు. బలమైనటువంటి బుధుడు ఉంటే పాఠాలు వెంటనే అవుతాయి. చెప్పేటువంటి గురువులు చెప్పేటువంటి పాఠాలు వెంటనే అర్థమవుతూ ఉంటాయి. గణితము, కంప్యూటర్సు, అకౌంట్స్ బలంగా వస్తాయి. ఎక్కడ చదువుకున్నా ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది. బుధుడు దుర్బలంగా ఉంటే, బుధుడు గిట్లా ఈ స్థానాల్లో రెట్లలో గనక ఉన్నట్టయితే, వక్రీగా ఉన్నట్టయితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది, తప్పులు ఎక్కువగా ఉంటాయి, మైండ్ స్టెబుల్గా నిలకడ లేకపోవడం అనేటువంటిది ఉంటుంది. పరీక్షల్లో చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇక గురువు స్థానం ఎలా ప్రభావం చూపుతుందో మనం తెలుసుకుందాం. గురువు విద్యకు ప్రధాన పోషకుడు. గురువు మంచి స్థితిలో ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సులభంగా పూర్తవుతూ ఉంటుంది. మెడిసిన్, లా, టీచింగ్, లాజిక్ ఆధారంగా విషయాలు బాగా రాణిస్తాయి. గురువు బలహీనంగా ఉన్నట్టయితే మైండ్కి క్లారిటీ తప్పిపోతూ ఉంటుంది. బుధుడు రెట్రోలో గనక ఉంటే, లేదంటే బలహీనంగా ఉంటే మైండ్కి క్లారిటీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. దారి తప్పినటువంటి చదువు ఉంటుంది. మెంటల్ బ్లాక్గా ఉంటుంది. ఏది కూడా జ్ఞాపక శక్తి అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ఉంటుంది. సరైన మార్గదర్శనం దొరకడం చాలా కష్టమవుతూ ఉంటుంది. ఇక చంద్రుడి స్థితి ముఖ్యం. చంద్రుడు చదువుకు మైండ్ స్టెబిలిటీ అసలు బేస్. అంటే మనసుకు కారకుడైనటువంటి వాడు చంద్రుడు. కాబట్టి మైండ్ అనేటువంటి స్టెబిలిటీ కావాలంటే చంద్రుడు బలంగా ఉంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఫోకస్, మనం చేసేటువంటి చదువు పైన ఫోకస్ కలుగుతుంది. మానసిక సమతుల్యత బాగుంటాయి. పరీక్షల సమయంలో టెన్షన్ అనేటువంటిది ఉండదు. నమ్మకం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. చంద్రుడు పాపగ్రహ ప్రభావంలో ఉంటే, చంద్రుడు పాపగ్రహాలతో ప్రభావం ఉన్నా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. భయం ఎక్కువగా ఉంటుంది. చదువు మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. మూడు తరచూ మారిపోతూ ఉంటుంది. చదవాలని ఉంటుంది, చదవలేరు, వెంటనే మారిపోతుంది. ఇక శుక్రుడు ఎలా విద్యను ప్రభావితం చేస్తాడు? శుక్రుడు కళలు, కమ్యూనికేషన్, ఫ్యాషన్, మ్యూజిక్, డిజైన్, మీడియా రంగాలకు కదలిక. అతను బలంగా ఉంటే క్రియేటివిటీ ఫీల్డ్లో రాణిస్తూ ఉంటారు.
దుర్బలంగా ఉండేటువంటి డిసిప్లిన్ లోపిస్తూ ఉంటుంది. ఈ శుక్రుడు 4వ స్థానము, 5వ స్థానము, 9వ స్థానములో భావాల పాత్ర. ఈ 4వ స్థానము, 5వ స్థానం, 9వ స్థానం. 4వ స్థానము ప్రైమరీ విద్య, 9వ స్థానం హయ్యర్ విద్య అని అంట. 4వ స్థానం స్కూలు, ఎడ్యుకేషన్, మైండ్, గ్రౌండ్. 5వ భావం ఇంటెలిజెన్స్, అంటే మనం ఎలా ఉంటాం, దాంట్లో చురుకుదనం ఉంటుందా ఉండదా, రికాల్ టాలెంట్. 9వ భావం ఉన్నత విద్య, గురుకృప ఇందులోనే ఏర్పడుతూ ఉంటుంది. ఈ భావాల్లో పాపగ్రహాలు బలహీనంగా ఉంటే చదువు ఆగిపోతూ ఉంటుంది. బలమైన గురువు లేదా బుధుడు ఉంటే అడ్డంకులు తగ్గిపోతూ ఉంటాయి. మరి ఎవరికి చదువు బాగా వస్తుంది? ఈ కాంబినేషన్ ఉంటే విద్య బలంగా ఉంటుంది. బలమైన బుధుడు లేదా గురువు 4వ స్థానము, 9వ స్థానము, 5వ స్థానం మధ్య శుభగ్రహ దృష్టులు. చంద్రుడి మీద పాపగ్రహ ప్రభావం లేకపోతే, రాహుకేతు అక్రమంగా 4, 5వ భావంలో లేకపోతే, శని విద్యపై ఒత్తిడి పెట్టిన క్రమశిక్షణను పెంచుతూ ఉంటాడు. చదువులో అడ్డంకులు ఎవరికి ఉంటాయి? మరి చంద్రుడిపై రాహు దృష్టి లేదా 4వ భావంలో కేతు ఉన్నట్టయితే, 5వ భావంలో శని ప్లస్ రాహు ఉన్నట్టయితే, బుధుడు నీచంలో ఉన్నట్టయితే, గురువు దుర్బలం కావడం వల్ల ఈ పరిస్థితిలో చదువు నెమ్మదిగా సాగుతూ ఫోకస్ నిలకడ కోల్పోతుంది. మరి వీటికి పరిష్కారం ఏమైనా ఉందా? జాతకం బలహీనంగా ఉన్న ప్రయత్నాలు చేస్తే ఫలితం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతిరోజు 15 నిమిషాలు ధ్యానం చేయడము, చదువుకు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవడము, మొబైల్ డిప్రెషన్ని తొలగించడము, బుధుడు బలహీనంగా ఉంటే రాయడంపై ప్రాక్టీస్ చేయడము, చంద్రుడు బలహీనంగా ఉంటే నిద్ర రొటీన్ నిద్రపోతూ సరిచేసుకుంటూ ఉండాలి సరైన సమయంలో. గురువు బలహీనంగా ఉంటే పెద్దల సూచన తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. మరియు ఈ చదువు రావడానికి సరస్వతీదేవి దర్శనము మరియు హయగ్రీవ స్తోత్రము చదవడము, అలాగే పరిగడుపున ఈ సరస్వతి ఆకును తేనెలో ముంచి తినిపించినట్టయితే జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరిగి చదువు బాగా అబ్బుతూ ఉంటుంది. ఇక జాతకంలో గ్రహాల దిశ చూపిస్తాయి. వ్యక్తి ప్రయత్నం దారిని మారుస్తూ ఉంటుంది. విద్యలో ఎవరికైనా కష్టాలు కనిపిస్తే ఆ కాంబినేషన్లు అర్థం చేసుకుని సరిదిద్దుకోవచ్చు. విద్యలో ఎక్కడ సమస్య ఉందో తెలుసుకోవాలనుకుంటే మీ జాతకం వివరాలు కామెంట్ రూపంలో ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.